నేను వేశ్యని కాను పార్ట్ 2 అండి. ఎవరైనా పార్ట్ 1 చూడకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. నేను గట్టిగా అరిచాను. ఆ అరుపుకి ఆ మృగాడు మేల్కొని నా వైపు అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు. అక్కడికి వేగంగా వచ్చిన భారీ కాయాన్ని ప్రశ్నించాను. అతను నా గదిలో నా మంచం పైన ఎందుకున్నాడు అని. ఆమె నోటి వెంట ఏ సమాధానం లేదు. మళ్ళీ రెట్టించాను. ఆమె కోపంగా చూసింది. ఆమె కళ్ళలో ఏ తప్పు చేశానన్న భావన లేదు. ఆమె నిర్లక్ష్యంగా చూస్తుంది. నేను కోపంగా అడిగాను. ఇక్కడ ఏం జరుగుతుంది? నన్ను వెళ్ళనీయండి నా భర్త దగ్గరకు అంటూ ద్వారం చేరేలోపు ఆమె చేతులు కఠినంగా నా మెడను నలిపేస్తున్నాయి. బలంగా ఆమె విసరడంతో దూరంగా పడ్డ నేను ఆమె వైపు చూశాను. ఆమె నోటి వెంట వచ్చిన ఒక మాట నాకు కొత్త నిజాన్ని తెలిసేలా చేసింది. అవును, నేను మోసపోయాను మళ్ళీ. అవును, నిజంగానే మోసపోయాను. ప్రకాష్ అతను నా భర్త కాదు. నాలాంటి ఎందరికో భర్త. అతని వృత్తి ఇది. అమ్మాయిలను ట్రాప్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఎంజాయ్ చేయడం, ఇలా వదిలించుకోవడం. ఇదే అతని వృత్తి అని నా ఆశల సౌధం కుప్పకూలిపోయింది. నా ఊరు, నా మనుషులు నన్ను మోసం చేశారనుకుంటే మళ్ళీ మృగాడు నన్ను మాయ చేశాడు. ఒళ్ళంతా నొప్పులతో హూనమయ్యింది. జ్వరం వచ్చినట్లుగా ఉంది శరీరం. కదలలేకుండా ఉంది. పాపం 2 రోజులు బిందునే సపర్యలు చేసింది. నా జ్వరం తగ్గిన ఆలోచనల అలలు ఇంకా వేగంగా నా మదిని కొట్టుమిట్టాడేలా చేస్తుంది. అలా కొన్ని రోజులు ఆ బందీఖానాలో మగ్గిన తర్వాత నా దగ్గరికి విటులు బాగా వస్తున్నారు. అందరూ ఎక్కువగా నన్నే కోరుతున్నారు. దాంతో భారీ కాయం నన్ను బాగా చూసుకుంటుంది. నన్ను ప్రేమగా చూసుకుంటుంది. కానీ నా మనసులో ఇంకా కొన్ని నెలలు గడిస్తే నా గర్భం నన్ను కాపాడుతుంది. అప్పుడైనా ఈ కూపం నుండి బయటపడొచ్చు అన్న ఆలోచనే నన్ను బ్రతికిస్తుంది. కానీ ఒకరోజు నేను ఊహించనిదే జరిగింది. నా ఆరోగ్యం బాగుండాలని నన్ను నమ్మించి నాతో ఏదో మందు త్రాగించి నా కడుపులో ఊపిరి పోసుకుంటున్న చిన్నారిని చిదిమేసింది. నా వేదన వారికి ఆనందాన్ని, ఆదాయాన్ని మరింత పెంచింది. చూడు బాబూ, నీకు కావలసింది సుఖం. అదేదో కానిచ్చి వెళ్ళు. వచ్చిన ప్రతి ఒక్కడు అవసరం కోసం చెప్పే మాట ఇది. అయినా నన్ను పెళ్లి చేసుకొని నిర్భయంగా నువ్వు ఈ జనాల ముందు తిరగగలవా? ఒక్కరోజైనా నన్ను అనుమానించకుండా ఉండగలవా? కనీసం నాతో కలిసి సినిమాలకు, షికార్లకు రాగలవా? రాలేవు. ఎందుకంటే మేము వ్యభిచారులం. మేము చీకట్లో శృంగారానికి తప్ప కాపురాలకు పనికిరాము. ఎందుకంటే ఏ సినిమాకో తీసుకెళ్ళావనుకో, అక్కడ నీ స్నేహితులో, బంధువులో కనిపిస్తే వాళ్ళు నా గురించి తెలుసుకుంటే వారి ముందు నిర్భయంగా నా భార్య అని చెప్పుకోగలవా? చెప్పలేవు కదా. ఇంకోసారి పెళ్ళి గిల్లి అని పిట్టకథలు చెప్పకు. రా, వచ్చి నీకు కావాల్సింది తీసుకెళ్ళు అంటూ మంచం పైన వాలాను. కానీ ఆ వ్యక్తి ముఖంలో కోటి భావాలు నేను కనిపెట్టలేదు. అతను మౌనంగా లేచి వెళ్ళిపోతున్నాడు. అతను దూరంగా వెళ్ళే వరకు అతన్నే చూస్తూ ఉండిపోయాను. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అయినా చూడ్డానికి చాలా అందంగా, హుందాగా ఉన్నాడు. మంచి కుటుంబం నుండి వచ్చినట్లున్నాడు. ఆయన నాలాంటి వేశ్యలను వివాహం చేసుకునేంత మంచి మనసుంటే మాకు లేదా ఆ మనసు? ఆ మనసులో మేము ఎన్ని వేల సార్లు గుడి కట్టుకుంటామో ప్రేమకు. కానీ ఆడవారి ప్రేమకు అర్థాలు మారుస్తారు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని ఒక కవి రాశాడు. కానీ ఆడవారి మనసులో భావాలకు అర్థాలే వేరులే అని రాసుండాలేమో. మేము ప్రేమిస్తే ఆ ప్రేమకు ప్రాణాలను పణంగా పెడతామని ఎవరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కనీసం తమతో జీవితం పంచుకునే భాగస్వామి మనసులో వ్యతలను, వేదనలను గుర్తించి ఆమె వ్యక్తిత్వాన్ని ఎంతమంది కాపాడుతున్నారు? తనలో సగభాగమిచ్చి స్త్రీ పురుషులు సమానమని ఒక దేవుడు నిరూపిస్తే భార్యకి తన హృదయంలో స్థానమిచ్చారు మరో దేవుళ్ళు. అలా ఈ సృష్టిలో పుట్టిన దగ్గర నుండి ఎన్ని పాత్రలలో ఇమిడిపోవాలో. ఒక బిడ్డగా మొదలైన ప్రస్థానం చెల్లిగా, అక్కగా, భార్యగా, తల్లిగా, చివరికి అమ్మమ్మ, నాన్నమ్మ, ఇలా ఎన్ని పాత్రలలో జీవించాలి? ఇలా ఆడపిల్లకు పుట్టుకతోనే ఆంక్షల పర్వం మొదలవుతుంది. ఇలా ఉండకూడదు, ఇలానే ఉండాలి, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో కలవద్దు, ఎవరితో స్నేహం చేయొద్దు, ఇలా లక్షల ఆంక్షలు. కానీ మగపిల్లాడిగా పుడితే నెత్తిన పెట్టుకుంటారు. కోరినవి ఇస్తారు.
అందులో స్వేచ్ఛ ఉంటుంది, సంతోషం ఉంటుంది, జల్సా ఉంటుంది. కానీ మగవాడు వ్యభిచరించినా మగాడే అని అంటారు కానీ వ్యభిచారి అని ఎందుకనరు? ఏయ్, ఏంటి తీరికగా ఆలోచిస్తున్నావు? పద రూంలోకి, మీ బావలు వచ్చే టైం అయింది. లేట్ అయితే ఆ దయ్యం చేతిలో దెబ్బలు తినాలి అంటూ తనను కదిలించేసరికి ఈ లోకంలోకి వచ్చిన నాకు ఈరోజు అతనే గుర్తొస్తున్నాడు. ఈ కూపం మీద తొలిసారి వెగటు పుట్టింది. నిజంగా ఒకసారి ఒక మృగాన్ని నమ్మి మోసపోయి ఇలా బ్రతకాల్సి వచ్చింది. కానీ ఇతన్ని నమ్మితే పోయిందేముంది? నిజంగా పెళ్లి జరిగితే నా జీవితం మారుతుంది, లేదంటే ఎలాగూ ఈ జీవితం తప్పదుగా అని ఆలోచిస్తూనే నాకు సంబంధం లేకుండానే వచ్చిపోతున్న మృగాలకు ఏ లోటు కొరవడం లేదు. కానీ నిజంగా ఈ కూపం నుండి బయటపడాలి. ఎలాగైనా అతన్ని కలవాలి. ఒక్కసారి అతనితో మాట్లాడాలి. నిజంగా నాకు ఒక జీవితం కావాలి. ఎలాగైనా నాకు ఒక కొత్త జీవితం కావాలి. నాకు ఒక గుర్తింపు కావాలి. నేను ఎప్పటికీ వేశ్యను కానని గట్టిగా ఈ లోకమంతా చాటి చెప్పాలి. నా చుట్టూ అందమైన జీవితం ఉండాలి. అందులో నేను, నా కుటుంబం ఉండాలి అనే కొత్త కొత్త కలలు నా కనుల ముందు రెపరెపలాడుతుంటే నేను ఊహల్లో విహరించసాగాను. నా పేరు వివేక్. నేను ఒక యాడ్ కంపెనీ నడుపుతున్నాను. ఎందరినో నేను నంబర్ 1 మోడల్స్గా తీర్చిదిద్దాను. కానీ ఒక న్యాచురల్ బ్యూటీని ఈ దేశమే గర్వపడేలా చేయాలని అహోరాత్రులు కష్టపడి ఇలా అన్ని నగరాలు తిరిగాను. కానీ ఎంతమందిని చూసినా వారిలో ఒక్క లక్షణం నాకు నచ్చలేదు. కానీ తామరలు బురదలో వికసిస్తాయని నేను అప్పుడు నమ్మలేదు. కానీ మిమ్మల్ని చూశాక అప్పుడే నిజమని అనిపించింది. నా జీవితంలో ఒక న్యాచురల్ బ్యూటీని చూడగానే మనసు పారేసుకున్నాను. మీరు ఎన్నిసార్లు విసుక్కున్నా మీ ప్రేమ పొందే వరకు నేను వేచి చూస్తుంటాను. నిజంగా ఈ దేశమే గర్వించే మోడల్గా మీరు అవుతారని ఆశిస్తున్నాను. మీరు నన్ను నమ్మితే ఈ క్షణమే ఇక్కడే మిమ్మల్ని పెళ్లి చేసుకుని బయటకు తీసుకెళ్తాను. లేదంటే ఇక జీవితంలో మీకు కనిపించను అని అంటున్న అతని నిజాయితీకి నా మనసు కల్లోలం అవుతుంది. కానీ నా జీవితం దేశంలోని అతిపెద్ద వేశ్యగా మారుస్తుందని అప్పటికి నాకు తెలియదు. మిగతా స్టోరీ పార్ట్ 3లో తెలుసుకుందాం.